పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, ఒక సర్వే, ఒక నియోజకవర్గం సర్వే చేయాలంటే 3 నుండి 4 రోజులు పడుతుంది. దానికి 15 మంది పనిచేయాలి ఏజెంట్స్. మరి కొంతమంది ఏంటంటే ఇవాళనే రిజల్ట్ పెడతారు, ఇలా బీఆర్ఎస్ గెలుతుంది, అక్కడ బీజేపీ, అక్కడ కాంగ్రెస్ గెలుతుంది అంటాను. అంటే అభ్యర్థి ఎవరైనా ఆ పార్టీ గెలుతుందా? అట్లుంటుందా మిత్రులారా? చాలా ఫేక్ సర్వేలు స్టార్ట్ అయినాయి. ఎందుకంటే నేను స్ట్రాటజీ కంపెనీ పెట్టినాక నేను సర్వేలు చేస్తాడని నాకు తేలింది ఏంటంటే చాలా కష్టమవుతుంటది. ఒళ్ళు మొత్తం ఖరాబ్ అయిపోతుంది ఎండాకాలం పూట. అటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి ఈ సర్వేలేందో, ఈ బోగస్ సర్వేలేందో నాకు అర్థమవుతలేదు. మనం ఏప్రిల్లో స్టార్ట్ చేస్తే మొన్నటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా అయిపోయింది. ఇప్పుడు సిద్దిపేట అవన్నీ కూడా అయిపోయినాయి. అది తర్వాత సంగతి. నేను ప్రతి రిజల్ట్ ఎప్పటికప్పుడు మీకు ఇస్తా ఉన్నా. అయితే మిత్రులారా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటాయి. 3 నియోజకవర్గాలలో మాత్రమే కాంగ్రెస్ గెలిచే అవకాశం, 8 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ గెలిచే అవకాశం, భారతీయ జనతా పార్టీ ఒకే ఒక నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం మన సర్వేలో తెలిసింది. మరి ఆ వివరాలు ఏంటి? ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఏంటి, ఎవరు గెలిచే అవకాశం ఉన్నది, ఎక్కడ ఏ క్యాండిడేట్ అయితే మంచిగుంటది, ఏ పార్టీకి ఏ క్యాండిడేట్ మంచిగుంటది అనేది పూర్తి విశ్లేషణ 10 నిమిషాల వీడియో. మిత్రులారా, పూస కూర్చున్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు చెప్తా. ఖచ్చితంగా మీరు యొక్క వీడియో లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. మిత్రులారా, ముందుగా వర్ధన్నపేట నియోజకవర్గం తీసుకుంటే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఉన్నాడు. ఆయన గతంలో పోలీస్ కమిషనర్ గా నిజామాబాద్ లో పనిచేసి రిటైర్ అయిన తర్వాత కాంగ్రెస్ లో చేరిండు. రాగానే టికెట్ వచ్చింది, గెలిచిండు, ఎమ్మెల్యే అయిండు. మరి నాగరాజు పరిస్థితి ఎట్లున్నది? అక్కడ అపోజిషన్ లెవెల్ ఉన్నారంటే బీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తి ఆరు రమేష్ ఉన్నాడు. గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిండు. మరి అక్కడ ఎవరు గెలుస్తారు అనేది ఒకసారి చూద్దాం. ఇట్లా మనం సర్వే చేసింది 26/4/2026 వరకు, అంటే ఏప్రిల్ 26 లోపు చేసిన సర్వే ఇది. మరి ఇక్కడ కాంగ్రెస్ నుంచి వెళ్ళి నాగరాజు అభ్యర్థి అనే చెప్పారు. 784 శాంపిల్స్ వచ్చినాయి. అంటే 2102 మొత్తం శాంపిల్స్ తీసుకుంటే అందులో 784 శాంపిల్స్ నాగరాజుకు వచ్చినాయి. ఆరు రమేష్ కు 1076 శాంపిల్స్ వచ్చినాయి. బీజేపీ క్యాండిడేట్ ఎవరో తెలియదు. అంటే బీఆర్ఎస్ కు ఆరు రమేష్ అని చెప్పారు, కాంగ్రెస్ కు నాగరాజు అని చెప్పారు. మరి బీజేపీకి ఎవరని తెలియదు. కొంతమంది కొండేటి శ్రీధర్ అని చెప్పారు. సో ఇది పరిస్థితి. మరి ఇక్కడ పర్సెంటేజ్ వైజ్ గా తీసుకుంటే మిత్రులారా, బీఆర్ఎస్ ఆరు రమేష్ కు 51.19% ఓట్లు వచ్చే అవకాశం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగిన 2028 లేదా 29లో ఎన్నికలు జరిగిన ఆరు రమేష్ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తాడు. ఇందులో నో డౌట్. ఏ సర్వేలు ఏం చేసినా నేను చెప్తున్నా, క్లియర్ గా చెప్తున్నా మిత్రులారా. గతంలో కూడా చెప్పిన వర్ధన్నపేట మున్సిపాలిటీలో ఎక్కువ శాతం సీట్లు గెలిచింది ఎవరంటే ఆరు రమేష్. మొన్న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలలో నీకు ఏ ఎన్నిక వచ్చినా ఇప్పుడు నెక్స్ట్ ఆరు రమేష్ గెలిచే అవకాశం. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినా, 2028 వచ్చినా, 29 వచ్చినా మళ్ళీ వర్ధన్నపేట కాబోయే ఎమ్మెల్యే ఆరు రమేష్. ఇది ఎస్సీ నియోజకవర్గం మిత్రులారా. మరి సిట్టింగ్ ఎమ్మెల్యే నాగరాజుకి ఎన్ని వచ్చినాయంటే 37.30% ఓట్లు వచ్చినాయి. కారణం ఏంటంటే వ్యతిరేకత ఫుల్. క్యాండిడేట్ మీద, నాగరాజు మీద వ్యతిరేకత ఉన్నది. అలాగే కాంగ్రెస్ మీద పూర్తి వ్యతిరేకత ఉన్నది, ఇంకెక్కువ వ్యతిరేకత ఉన్నది. ఇటు క్యాండిడేట్ మీద వ్యతిరేకత, అటు పార్టీ మీద వ్యతిరేకత ఉన్నది. ఇక్కడ బీఆర్ఎస్ లోకి తిరిగి మళ్ళా రీఎంట్రీ చేయడం వల్ల ఆరు రమేష్ కు మంచి పేరున్నది అక్కడ ప్రస్తుతానికి. అయితే ఆరు రమేష్ కున్న ఒక మంచి పేరు ఏంటిదంటే మిత్రులారా, ప్రతి ఇంటింటికి గుర్తుపడతాడు, అన్న అని పిలుస్తాడు. ఇక్కడ నాగరాజు సార్ని ఏంటంటే సార్ అని పిలవాలి. నేను కూడా సార్ అని పిలుస్తాను. చూసిరా, నాగరాజును సార్ అనే పిలవాలి. ఎందుకంటే ఆయన గతంలో పోలీస్ ఆఫీసర్ గా పనిచేసిండు కాబట్టి. అంటే ఇప్పటికి కొంతమంది చెప్పుకుంటారు, ఆయననే ఫోన్లు చేసి వీని మీద ఈ సెక్షన్లు పెట్టండి, ఆ సెక్షన్లు పెట్టండి అని పోలీస్ ఆఫీసర్లకు ఫోన్లు చేస్తారని కొంతమంది సర్వేలో చెప్తా ఉన్నారు, భయపడతా ఉన్నారు. అంటే ఆయన ఇంకా ఒక పోలీస్ ఆఫీసర్ లెక్కనే చూస్తున్నారు. కాబట్టి నెక్స్ట్ ఆరు రమేష్ 100కు 100% వర్ధన్నపేట నియోజకవర్గంలో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తాడు. మన సర్వే చెప్తాంది, సర్వేలో ప్రజలు చెప్పిన మాటనే నేను మీ ముందుకు తీసుకొచ్చిన మిత్రులారా. ఇదొకటి. రెండోది ఏంటంటే బీఆర్ఎస్ మీద చాలా ప్రేమ పెరిగిపోయింది. మళ్ళీ అందరూ జై తెలంగాణ అంటారు ఎక్కడ చూసినా కూడా. అక్కడ ఒక దిక్కు కేటీఆర్ అయితే మనం చెప్పుకోదు మిత్రులారా. కేటీఆర్ అయితే క్లాసులు చెప్తాను, పోయి క్లాసులు, ట్రైనింగ్ క్లాసెస్, మీరు సోషల్ మీడియా ఎట్లా వాడాలి, మీరు ఏ అకౌంట్లు ఉండాలి, సోషల్ మీడియాకి సంబంధించిన క్లాసులు చెప్తా ఉన్నాడు. రేవంత్ సర్కారు పైన ఏ విధంగా యుద్ధం చేయాలని చెప్పేసి క్లాసులు చెప్తా ఉన్నాడు లీడర్లకు. బీజేపీ పైన ఏ విధంగా యుద్ధం చేయాలని క్లాసులు చెప్తా ఉన్నాడు. ఏదన్నా సమస్య స్టార్ట్ అయిందంటే తెలంగాణలో రచ్చ చేసి పడేస్తాడు కేటీఆర్. అలాగే హరీష్ రావు కూడా, వెనుకంచెల హరీష్ రావుతో పెద్దరికం. ఈయనో యూత్లో పోతాడు, ఆయనో పెద్ద మనుషులలో పోతాడు. మొత్తానికైతే బాబామర్ది ఇద్దరు విపరీతంగా కష్టపడతా ఉన్నారు. ఇంకా కేసీఆర్ ఫామ్ హౌస్లోకి వెళ్ళి ఇంకా బయటికి వెళ్ళలే. బయటికి వెళ్తే పరిస్థితులు వేరే ఉంటాయి మిత్రులారా. ఎందుకంటే మనం చూసినాం గతంలో కేసీఆర్ అంటే ఏ రోజు కేసీఆర్ ఒక 3-4 నెలలకు ఒక మీటింగ్ చేస్తేనే రోజు పేపర్లో కేసీఆర్ అని వస్తాను. అంటే మనం కొంతమంది పేర్లు చూస్తాం ఇట్లారా, చచ్చిపోయినాక కూడా బతికినట్లు. గాంధీ పేరు ఉంటుంది, నెహ్రూ ఉంటాడు, గట్లనే చాలా మంది ఉంటారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉంటాడు, చాలా మంది ఉంటారు చచ్చిపోయినా కూడా బతికేటోళ్ళు. ఇలా కేసీఆర్ అనే వ్యక్తి బయటికి రాడు, రెగ్యులర్ గా బయటికి రాకున్నా ఇలా ప్రతిరోజు వార్తలలో మొదటి పేజీలో కేసీఆర్ పేరు లేకుండా ఉండదు. కేసీఆర్ పేరు తీయని కాంగ్రెస్ పార్టీలో తీస్తారు, బీజేపీలో కేసీఆర్ కంపల్సరీ పేరు తీస్తారు, పేరు తీయకుండా ఉండరు. అంటే ఇంకా కేసీఆర్ బయటికి రాలే, బాబామర్ది ఇద్దరే దున్నుతారు మొత్తం. ఇక
అయితే ఒక మనిషి చెప్పిండు నాతోని, కేసీఆర్ పోతే ఈ పార్టీ మొత్తం మునిగిపోతున్నాడు. బొచ్చు కూడా ఏం కాదు, నేను చెప్తానా, ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా చెప్తానా. ఇప్పుడు ఎవడో చెప్పిండు, వేరే ఛానల్ చెప్పిండే అది వేరు, నేను చెప్తానా. నేను బీఆర్ఎస్ కోటెత్తనా ఓటైనా తర్వాత సంగతి పక్క పెట్టండి, బీఆర్ఎస్ కోటేసే వ్యక్తిని కాదు. కానీ చెప్తున్నా వినండి, కేసీఆర్కి ఏమైతేనో బీఆర్ఎస్ పోదు. బాబామర్దులు కలిసి ఉన్న అన్ని రోజులు బీఆర్ఎస్ ఎంటిగా వీకెట్ లేరు. ఇక ఈ వార్త చూడంగానే కొంతమంది బాబామర్దులను ఎట్లా విడదీయాలని ఇక రచనలు స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ వేస్ట్ రచనలు. ఎందుకంటే ఫస్ట్ ఏ పార్టీడో ఆ పార్టీలో క్యాండిడేట్ను గట్టిని పెట్టి నిలబడాలని చెప్పాలి. అక్కడ ఆరు రమేష్ గట్టి క్యాండిడేట్ వ్యక్తిగతంగా, అలాగే బీఆర్ఎస్ గట్టిగా ఉన్నది కాబట్టి ఆరు రమేష్ గెలిచే అవకాశం ఉన్నది. రెండు ఉన్నాయన్నట్టు ఇవి. ఇక పోతే అవతలున్న వ్యక్తి కాంగ్రెస్ మీద వ్యతిరేకత, అవతలున్న వ్యక్తి మీద వ్యతిరేకత కాబట్టి అక్కడ వర్ధనపేటలో ఆయన గెలిచే అవకాశం. అంతేగాని బొచ్చడు ఆ ప్యాకులు ఈ ప్యాకులని బొచ్చడు సర్వేలు వచ్చినాయి, అడ్డమైన సర్వేలు మిత్రులారా, ఫేక్ సర్వేలు ఎక్కడ ఎవరు తిరగలే. నేను చెప్తున్నా, ఎందుకంటే ఫీల్డ్ మీద నా మనసులో మెట్టిన కాబట్టి నేను క్లియర్గా చెప్తున్నా. ఇది వర్ధనపేట నియోజకవర్గం. ఇక నెక్స్ట్ వచ్చేసి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి వెళ్ళి నాయన్ రాజేందర్ రెడ్డి పేరు చెప్పారు. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యేగా. అలాగే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి మాజీ ఎమ్మెల్యే మాజీ విప్పు వినయ్ భాస్కర్ ఉన్నాడు. నాయన్ రాజేందర్ రెడ్డికి 1011 ఓట్లు వచ్చినాయి, వినయ్ భాస్కర్ కు 854 ఓట్లు వచ్చినాయి. బీజేపీ అభ్యర్థి పేరు రాయాల క్యాండిడేట్ ఎవరిని పెడతారో తెలియదు, 571 ఓట్లు వచ్చినాయి. మొత్తం శాంపిల్స్ 2436 శాంపిల్స్ తీసుకున్నాం. ఇది కూడా 26/4/2026 అంటే ఏప్రిల్ 26 లోపు చేసిన సర్వేనే ఇది కూడా. అయితే దీంట్లో పర్సెంటేజ్ వైజ్ గా తీసుకుంటే 41.50% నాయన్ రాజేందర్ రెడ్డికి వచ్చే అవకాశం ఉన్నది, 35.06% వినయ్ భాస్కర్ బీఆర్ఎస్ కి వచ్చే అవకాశం ఉన్నది, 23.44% బీజేపీకి వచ్చే అవకాశం ఉన్నది. అంటే దగ్గర తేడా 6 నుండి 7% వస్తుంది దగ్గర. అంటే ప్రస్తుతం ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయి, ఇక్కడ నాయన్ రాజేందర్ రెడ్డి గెలిచే అవకాశమే ఉంటుంది పశ్చిమ నియోజకవర్గంలో. నాయన్ రాజేందర్ రెడ్డికి వ్యతిరేకత లేదు. ఇక్కడ వినయ్ భాస్కర్ కూడా 854 ఓట్లు, అంటే మంచి ఓట్లే ఉన్నాయి. కారణం ఏంటంటే బీఆర్ఎస్ మీద ఉన్న ప్రేమ. అంటే ఇక్కడ క్యాండిడేట్ పరంగా చూసుకుంటే నాయన్ రాజేందర్ రెడ్డికే మంచి పేరు ఉన్నది, ఇందులో నో డౌట్. ఇక బీజేపీ అభ్యర్థి ఎవరనేది అది బీజేపీ అధిష్టానం నిర్ణయించాలి. నేను దాని గురించి ఇప్పుడు మాట్లాడదలుచుకోవాలి ప్రస్తుతానికి. సో ఇది వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచే అవకాశం. నెక్స్ట్ వచ్చేసి వరంగల్ తూర్పు నియోజకవర్గం. ఈ వరంగల్ తూర్పు నియోజకవర్గం ఒక్క దగ్గరనే బీజేపీ గెలిచే అవకాశం కనబడుతుంది. కారణం ఏంటంటే ఎర్రబెల్లి ప్రదీప్ రావు అక్కడ అభ్యర్థి అని ప్రజలు అనుకుంటారు. ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు వ్యక్తిగతంగా మంచి పేరున్నది, ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు సింపతి ఉన్నది. గతంలో ప్రజారాజ్యం పార్టీలో 3000 ఓట్ల తేడాతో పెట్టిన 1500-1600 ఓట్లు పడితే గెలుసు. మొన్న కూడా తక్కువ మెజార్టీతో 8000 ఓట్లు పడితే గెలిచే పరిస్థితి మొన్న. సో ఇక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎవరున్నారంటే మంత్రి కొండ సురేఖ ఉన్నది కాంగ్రెస్ నుంచి వెళ్ళి, బీఆర్ఎస్ నుంచి వెళ్ళి నన్నపనేని నరేందర్ పేరు కొంతమంది చెప్తా ఉన్నారు, అలాగే బీజేపీ నుంచి వెళ్ళి ఎర్రబెల్లి ప్రదీప్ రావు పేరు చెప్తా ఉన్నారు. మొత్తం శాంపిల్స్ 2154 శాంపిల్స్ తీసుకున్నాం. ఇక్కడ 599 శాంపిల్స్ కొండ సురేఖకు వచ్చినాయి, 27.81% వచ్చింది కొండ సురేఖకు సిట్టింగ్. కొండ సురేఖ పైన విపరీతమైన వ్యతిరేకత ఉన్నది మిత్రులారా. అంటే ఒక మంత్రి ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ క్లియర్ గా. నెక్స్ట్ వచ్చేసి బీఆర్ఎస్ నుంచి వెళ్ళి నన్నపనేని నరేందర్ 766 శాంపిల్స్ 35.56%, అంటే మంచిగానే వచ్చినాయి. ఇక్కడ నన్నపనేని నరేందర్ కు మంచిగానే వచ్చినాయి. బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగింది కాబట్టి నన్నపనేని నరేందర్ కు ఉన్నాయి. అలాగే బీజేపీ ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు 789 ఓట్లు, అంటే 36.63%, అంటే దగ్గర 1% తేడా ఉన్నది. బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అక్కడ ఫైట్. కాంగ్రెస్ ను కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. అంటే బీజేపీ గెలిచే ఒకే ఒక్క స్థానం ఎక్కడ అంటే వరంగల్ తూర్పు నియోజకవర్గం. ఒకవేళ పరిస్థితులు అడిగి ఉంటే బీజేపీ కూడా బిగుతుంది, అది కూడా చెప్తున్నా. సో అక్కడ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ బిగ్ ఫైట్ ఉందని కూడా మనం అనుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే అక్కడ ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు, నెక్స్ట్ క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఈ తక్కువ మెజార్టీ వచ్చింది. ఒకవేళ అక్కడ కనుక ముస్లిమ్స్ల శాతం తక్కువ ఉండి క్రిస్టియన్ల శాతం తక్కువ ఉంటే బ్రహ్మాండమైన మెజార్టీతో ఎర్రబెల్లి ప్రదీప్ రావు గెలుస్తాడు, పూర్తిగా మెజార్టీ ఎక్కువ వస్తుంది. సో ఇప్పటికీ ఒకవేళ ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నా క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నా ఇప్పటికీ 1% ఎక్కువ ఓట్లు ఎర్రబెల్లి ప్రదీప్ రావుకి వచ్చింది. ఇది వరంగల్ తూర్పు నియోజకవర్గం సంబంధించిన సర్వే రిపోర్ట్. నెక్స్ట్ వచ్చేసి స్టేషన్ గన్పూర్ అనేది దాదాపు 2-3 రకాల సర్వేలు చేయాల్సి వచ్చింది. అక్కడ తాడికొండ రాజయ్యని తీసుకొని ఒక సర్వే, అక్కడ ఆరూరు రమేష్ పేరు చెప్తే ఆరూరు రమేష్ను అంటే వర్ధనపేటకు పోటీ చేసి ఆరూరు రమేష్ను తీసుకొని ఇంకో సర్వే చేయాల్సి వచ్చింది బీఆర్ఎస్ నుంచి వెళ్ళి. అలాగే కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఇందిరా, కాంగ్రెస్ నుంచి వెళ్ళి కడియం శ్రీహరిని తీసుకొని చేయాల్సి వచ్చింది. ఇక బీజేపీ క్యాండిడేట్ ఎవరనేది తెలియదు మిత్రులారు అక్కడ పరిస్థితి. సో ముఖ్యంగా ముందేంటంటే ఇక్కడ శాంపిల్స్ 2304 శాంపిల్స్ తీసుకున్నాం. డేట్ వచ్చేసి సర్వే డేట్ వచ్చేసి మేలో చేసిన సర్వే, ఇది మే 8వ తారీఖు లోపు చేసిన సర్వే. తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ నుంచి వెళ్ళి 919 శాంపిల్స్ వచ్చినాయి ఆయనకు, అంటే 39.89%. ఇంత శాతం కూడా తాటికొండ రాజయ్యకి రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే బీఆర్ఎస్ గ్రాఫ్ పెరగడమే. ఇది మొత్తానికైతే క్లియర్ గా చెప్పాలని అంటే కేటీఆర్ కష్టమే, ఇది హరీష్ రావు కష్టమే, ఇందులో నో డౌట్. కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకతనే, బీజేపీ ప్రత్యామ్నాయం కాకపోవడమే. కాంగ్రెస్ నుంచి వెళ్ళి కడియం శ్రీహరికి 1229 ఓట్లు, అంటే 53.34%. అంటే ఇక్కడ
తాటికొండ రాజయ్య నిలబడితే కనుక 100% మళ్ళా కడియం శ్రీహరి గెలిచే అవకాశం. బీజేపీకి వచ్చేసి 156 శాంపిల్స్ వచ్చినాయి, 6.77% మిత్రులారా. ఇక నెక్స్ట్ మనం ఏం చేసినామంటే దీంట్లోనే ఇక్కడ ఆరు రమేష్ వర్సెస్ కడియం శ్రీహరి తీసుకున్నాం. ఆరు రమేష్ కడియం శ్రీహరి తీసుకుంటే మిత్రులారా, బీఆర్ఎస్ నుంచి ఆరు రమేష్, కాంగ్రెస్ నుంచి కడియం శ్రీహరిని కనుక తీసుకుంటే 1044 శాంపిల్స్ ఆరు రమేష్కి వచ్చినాయి, 1076 శాంపిల్స్ కడియం శ్రీహరికి వచ్చినాయి. అంటే 45.31% ఆరు రమేష్ బీఆర్ఎస్కి వస్తే కాంగ్రెస్కు కడియం శ్రీహరికి 46.70% వచ్చింది. అంటే 1% డిఫరెన్స్, 1% డిఫరెన్స్ మిత్రులారా. అంటే ఇక్కడ ఒకవేళ ఆరు రమేష్ని కనుక నిలబెడితే ఇంకా టైం 2.5 సంవత్సరాలు కాబట్టి బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతుంది అంచెలంచెలు. అంటే వీళ్ళది క్రమక్రమంగా బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతుంది. ఇంకా 2 సంవత్సరాలలో విపరీతంగా పెరిగే అవకాశం. అంటే కొన్ని సర్వేలు ఏం చెప్తానంటే మిత్రులారా, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 60 నుండి 65 స్థానాలు బీఆర్ఎస్ అవుట్ రైట్ గెలుస్తుంది, 12 స్థానాల వరకే బీజేపీ గెలిచే అవకాశం. సో ఇది ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరుగుతాయి. మిగతాయి ఎంఐఎం కాంగ్రెస్ గెలిచే అవకాశాలు, ఇతరులు గెలిచే అవకాశం. సో ఇక్కడ ఆరు రమేష్ కడియం శ్రీహరిలో 1% డిఫరెన్స్. అంటే ఇక్కడ ఆరు రమేష్కు కూడా మంచిగానే ఉన్నది, టఫ్ ఫైట్ ఉన్నది. ఇక్కడ కూడా కడియం శ్రీహరికే 1% ఎడ్జ్ వచ్చింది మిత్రులారా. ఇక నెక్స్ట్ ఇంకోటి ఏం చేసినామంటే ఇక్కడ ఇందిరని తీసుకొని చేసినాం, ఆరు రమేష్ వర్సెస్ ఇందిర. కొంతమంది ఏంటంటే ఇందిరకు టికెట్ వస్తుందని చెప్పారు. ఒకవేళ కాంగ్రెస్ నుండి ఇందిరకు కనుక టికెట్ వస్తే 1023 శాంపిల్స్, ఆరు రమేష్ను కనుక నిలబెడితే 1132, 49.13% ఆరు రమేష్కి వస్తే ఇందిరకు 44.40%. అంటే ఇందిర నిలబెడితే ఆరు రమేష్కి ఎక్కువ శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది, 4%. అంటే ఆరు రమేష్ గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ బీజేపీకి 6.47%, అంటే 149 శాంపిల్స్ వచ్చినాయి మిత్రులారా. ఇది స్టేషన్ కన్పూర్లో ఇందిరా వర్సెస్ ఆరు రమేష్. ఇంకోటి ఉన్నది స్టేషన్ కన్పూర్లో ఇందిరా వర్సెస్ తాటికొండ రాజయ్య. ఇందిరా వర్సెస్ తాటికొండ రాజయ్య అయితే కూడా తాటికొండ రాజయ్యకు 984 శాంపిల్స్ వచ్చినాయి, ఇందిరకు 1142 శాంపిల్స్ వచ్చినాయి. తాటికొండ రాజయ్యకు 42.53%, ఇందిరకు 49.57%. అంటే మళ్ళీ అక్కడ ఇందిర గెలిచే అవకాశం ఉంది. ఇవన్నీ ఫ్యాక్టర్స్, అక్కడ ఇన్ని రకాల ప్రాబబిలిటీస్ ఉన్నాయి, 4 రకాలు. సో కాబట్టి మిత్రులారా, ఇక్కడ ఎవరు గెలుస్తారు, ఇక్కడ క్యాండిడేట్ ను బట్టి ఉంటుంది సర్వే అనేది. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే సర్వే అనేది ఆడ ఇందిర నిలబడవచ్చు, కడియం శ్రీహరి నిలబడవచ్చు, తాటికొండ రాజయ్య నిలబడవచ్చు, లేకపోతే అక్కడ ఆరు రమేష్ నిలబడవచ్చు, ఇంకా బీజేపీ వాళ్ళని కొత్త వాళ్ళతో వాళ్ళు నిలబడవచ్చు, కవిత క్యాండిడేట్ నిలబడవచ్చు, మల్లన్న క్యాండిడేట్ నిలబడవచ్చు, ఎవరైనా నిలబడవచ్చు. సో ఇది సర్వే, ఇట్లుంటే సర్వే. కానీ ఒట్టిగానే లెక్కలు అడవి లెక్కలు రాసి సర్వే అని చెప్పొద్దు మిత్రులారా. ఇది పరకాల నియోజకవర్గం, ఇది 26/4/2026 అప్పుడే మనం ఏప్రిల్లో చేసిన సర్వే ఇది. పరకాల వచ్చేసి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి ఉన్నాడు కాంగ్రెస్ నుంచి వెళ్ళి, బీఆర్ఎస్ నుంచి వెళ్ళి చల్ల ధర్మారెడ్డి నిలబడే అవకాశం, బీజేపీ నుంచి వెళ్ళి డాక్టర్ కాళీప్రసాద్ గతంలో నిలబడ్డాడు, ఇప్పుడు కూడా అతనే నిలబడే అవకాశం. ఇక్కడ ఏంటంటే ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది, ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. కానీ ప్రస్తుతం బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగింది కాబట్టి చల్ల ధర్మారెడ్డికి 39.76%, రెండో ప్లేస్ లో కాళీప్రసాద్ కు 30.48%, మూడో ప్లేస్ లో రేవూరు ప్రకాష్ రెడ్డికి 29.76% ఉంటుంది మిత్రులారా. అంటే మనం టోటల్ గా తీసుకున్నది 1919, 1919 శాంపిల్స్ తీసుకున్నాం. ఇక్కడ శాంపిల్స్ ఎక్కువ రాలేదు. ఇక్కడ 571 శాంపిల్స్ రేవూరు ప్రకాష్ రెడ్డికి వస్తే 763 శాంపిల్స్ చల్ల ధర్మారెడ్డికి, 585 శాంపిల్స్ బీజేపీకి వచ్చినాయి మిత్రులారా. ఇది పరకాల నియోజకవర్గం సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి పాలకుర్తి నియోజకవర్గం మిత్రులారా. ఇక పాలకుర్తి నియోజకవర్గంలో అత్త కోడలు, ఈ ఇద్దరిట్లో అత్త నిలబడుతుందా కోడలు నిలబడుతుందా? అత్త అంటేనో ఝాన్సీ రెడ్డి, కోడలు అంటేనో యశస్వి రెడ్డి, ప్రస్తుతం ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే. వాళ్ళు ఏంటంటే రాగానే డైరెక్ట్ ఎమ్మెల్యే అయిపోయారు ఇక కథం. అప్పుడు అత్తకు పాసిబిలిటీ లేకుండే, ఎందుకంటే అత్తకు పౌరసత్వం అమెరికాలో ఉండే కాబట్టి కోడలు నిలబెట్టింది, కోడలు బ్రహ్మాండం గెలిచింది. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే రేపు ఎలక్షన్లు పెడితే 100% ఎర్రబెల్లి దయాకర్ రావు గెలుస్తాడు. ఎర్రబెల్లి దయాకర్ రావుకు తిరుగులేదు ఇక పాలకుర్తిలో. ముందుగా ఎర్రబెల్లి దయాకర్ రావుని ప్రస్తుతం ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో చేసినాం. మే 5వ తారీఖు వరకు చేసిన సర్వే ఇది. 2138 శాంపిల్స్ తీసుకున్నాం మిత్రులారా. ఎర్రబెల్లి దయాకర్ రావుకు 1213 శాంపిల్స్, అంటే 56.74%, భారీ మెజార్టీ. ఇక యశస్విని రెడ్డికి 806, అంటే 37.70%, చాలా తక్కువ. బీజేపీ పరిస్థితి ఏంటంటే మిత్రులారా, 119 శాంపిల్స్ వచ్చినాయి, క్యాండిడేట్ ఎవరో తెలియదు, 5.56%, చాలా తక్కువ. అంటే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పైన బ్రహ్మాండమైన మెజార్టీతోని ఎర్రబెల్లి దయాకర్ రావు గెలిచే అవకాశం. అయితే ఒకసారి అత్తతో చేసినాం. అత్త ఎవరంటే ఝాన్సీ రెడ్డి. ఝాన్సీ రెడ్డితో చేస్తే ఎట్లుందంటే మిత్రులారా, మొత్తం ఎర్రబెల్లి దయాకర్ రావుకు 1277 ఓట్లు, అంటే 59.73%. ఝాన్సీ రెడ్డికి 654, 30.59%. అంటే ఇంకా మెజార్టీ పెరుగుతుంది అత్తతో చేస్తే. దీన్ని బట్టి ఏంటంటే అత్తకంటే కొంచెం కోడలుకే మంచి పేరు, 1% 2%. ఇది పాలకుర్తిలో ఎక్కడికి పోయిన రైతులు క్లియర్గా చెప్తారు, దయాన్నే కావాలంటారు. అంటే మనం చెప్తున్నాం వాళ్ళ అన్నం ముచ్చట. అంటే అలా ఎర్రబెల్లి దయాకర్ రావు గెలిచే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది మిత్రులారా. ఇక నెక్స్ట్ వచ్చేసి నర్సంపేట నియోజకవర్గంలో పెద్ది సుదర్శన్ రెడ్డికి 1236 శాంపిల్స్ వచ్చినాయి, 45.72%. మొత్తం టోటల్ శాంపిల్స్ మనం తీసుకుని 2704 శాంపిల్స్. 30వ తారీఖు 5వ నెల 2026 వరకు చేసిన సర్వే మిత్రులారా ఇది. పెద్ది సుదర్శన్ రెడ్డికి 45.72% అయితే
అయితే దొంతి మాధవరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి వెళ్ళి 1200 ఓట్లు వచ్చినాయి, 44.39%. అంటే దగ్గర 1 పాయింట్ చేంజ్, 1.5% పెద్దిశ్వర్ రెడ్డికి ఎక్కువ వచ్చింది. 100% అక్కడ పెద్దిశ్వర్ రెడ్డి గెలిచే అవకాశం. కారణం ఏంటంటే ఆయనకు ఉద్యమకారునిగా మంచి గుర్తింపు ఉన్నది అక్కడ. ఇక పోతే టౌన్లో కొంచెం తక్కువ, మొత్తం ఊళ్ళల్లో అవుట్ రైట్ బీఆర్ఎస్, కేసీఆర్, పెద్దిశ్వర్ రెడ్డి అంటారు. కాబట్టి 100% నర్సంపేటలో ఈసారి పెద్దిశ్వర్ రెడ్డి గెలిచే అవకాశం. ఇక అక్కడ దొంతి మాధవరెడ్డి గురించి మనం చెప్పుకోవాలనుకుంటే దొంతి మాధవరెడ్డికి కొంచెం మంచి పేరున కాంగ్రెస్ పైన పూర్తి వ్యతిరేకత ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ బీఆర్ఎస్ గెలిచే అవకాశం చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది మిత్రులారా. ఇది నర్సంపేటకు సంబంధించిన సర్వే. ఇక నెక్స్ట్ వచ్చేసి మిత్రులారా నర్సంపేట నెక్స్ట్ వచ్చేసి మహబూబాద్ నియోజకవర్గంలో 8/5/2023 వరకు చేసిన సర్వే ఇది. 2197 శాంపిల్స్ తీసుకున్నాం మిత్రులారా. అక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యే మురళీ నాయక్ ఉన్నాడు. మురళీ నాయక్ 986 ఓట్లు వస్తే 44.88% మిత్రులారా, అది శాతంలో కన్వర్ట్ చేసుకుంటే. శంకర్ నాయక్ మాజీ ఎమ్మెల్యే 871 ఆయన క్యాండిడేట్ అయితే 39.64%. అంటే ఇక్కడ బీజేపీ నుంచి వెళ్ళి హుస్సేన్ నాయక్ పేరు చెప్పిర్రు, 340 ఓట్లు 15.48%. అంటే ఇక్కడ మురళీ నాయకే మళ్ళా గెలిచే అవకాశం ఒకవేళ శంకర్ నాయక్ టికెట్ ఇస్తే బీఆర్ఎస్. ఇది సర్వే. కొంతమంది ఆడ మాలోత్ కవిత పేరు చెప్పిర్రు. మరి మాలోత్ కవితతోని ఏ విధంగా వచ్చిందో ఒక్కసారి మనం చెక్ చేద్దాం మిత్రులారా. మాలోత్ కవితతోని కనుక ఆడ చూస్తే బీఆర్ఎస్ మాలోత్ కవిత కనుక అభ్యర్థి అయితే 940 శాంపిల్స్ వచ్చినాయి, 42.79%. కాంగ్రెస్ నుంచి వెళ్ళి మురళీ నాయక్ కనుక ఉంటే 922 సిట్టింగ్ కాబట్టి 41.97%. అంటే 1% డిఫరెన్స్ లా కవిత. అంటే ఒకవేళ అక్కడ శంకర్ నాయక్ను కాదని కవితకిస్తే 100% కవిత గెలిచే అవకాశం. ఇప్పటికే కవిత 1% లీడ్ ఉన్నది. ఇంకా 2 సంవత్సరాలలో 1% కాస్త 6-7% పోతుంది మిత్రులారా. సో కాబట్టి మహబూబాద్లో మాలోత్ కవితకి ఇస్తే గెలిచే అవకాశాలని మన సర్వే చెప్తా ఉన్నది. అంతేగాని ఇక్కడ బీఆర్ఎస్ గెలుస్తుంది, ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది అని అడ్డమైన స్పీచ్లు ఇయ్యాను. ఉన్నది ఉన్నట్టు చెప్తా. జోకుడు బంద్ పెట్టినాం మిత్రులారా. ఇక జోకే కార్యక్రమం, హైడ్రాలిక్ యంత్రాలు వేసే కార్యక్రమాలకు స్వస్తి చెప్పినాం. ఉన్నది ఉన్నట్టు చెప్తాం. ఎవరన్నా సెట్ చేయాలనుకుంటే ఈ సర్వే వివరాలు చూస్తున్న వాళ్ళు సెట్ చేసుకోవాలి ఎవరిది వాళ్ళు. ఇది మహబూబాద్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి జనగాం సంబంధించి. ఇక ఈ జనగాంలో అవుట్ రైట్ వన్ సైడ్ పల్లా రాజేశ్వర రెడ్డి గెలిచే అవకాశం 54.98% వచ్చింది మిత్రులారా. 2811 శాంపిల్స్ ఇక్కడ తీసుకున్నాయి. బీఆర్ఎస్ నుంచి వెళ్ళి పల్లా రాజేశ్వర రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు. 1546 శాంపిల్స్ వచ్చినాయి, అంటే 54.98%. నెక్స్ట్ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వెళ్ళి 946 శాంపిల్స్ 33.67%. బీజేపీ నుంచి వెళ్ళి దశమతి రెడ్డి పేరు చెప్పిర్రు, 319 శాంపిల్స్ 11.35%. అయితే ఇక్కడ పల్లా రాజేశ్వర రెడ్డి మళ్ళీ గెలిచే అవకాశం. కారణం ఏంటంటే కాంగ్రెస్ అభ్యర్థిని మార్చాలంటారు. కాంగ్రెస్ అభ్యర్థి తిరగడం లేదని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పేరే అక్కడ మర్చిపోయే పరిస్థితి వచ్చింది. ఇక బీజేపీ నుంచి వెళ్ళి అభ్యర్థి లేనట్టే మిత్రులారా. కాబట్టి అవుట్ రైట్ గా పల్లా రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది జనగాం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డోర్నకల్ నియోజకవర్గం. ఈ డోర్నకల్ నియోజకవర్గంలో కూడా ప్రస్తుతం జటోత్ రామచంద్ర నాయక్ సిట్టింగ్ ఉన్నాడు అక్కడ కాంగ్రెస్ నుంచి వెళ్ళి. మొత్తం 2485 శాంపిల్స్ తీసుకున్నాం. 19/5/2026 వరకు మనం సర్వే చేసినాం. 1488 ఓట్లు ఆయనకు వస్తే 59.88% వచ్చినాయి. రెడ్డి నాయక్ గతంలో పోటీ చేసి ఓడిపోయిండు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి 876 ఓట్లు వచ్చినాయి, అంటే 35.25%. బీజేపీ అభ్యర్థి అక్కడ వేస్ట్ కథనే 121 శాంపిల్స్ వచ్చినాయి, 4.87%. అంటే ఒకవేళ రెడ్డి నాయక్ కనుక మళ్ళీ టికెట్ ఇస్తే ఆడ కాంగ్రెస్ గెలిచే అవకాశం. కానీ అక్కడ సత్యవతి రాథోడ్ కనుక టికెట్ ఇస్తే సత్యవతి రాథోడ్ గెలిచే అవకాశం. ఆ సర్వే కూడా ఉంటుంది మిత్రులారా, చూడండి ఒకసారి మీరు. కాంగ్రెస్ నుంచి వెళ్ళి సిట్టింగ్ జటోత్ రామచంద్ర నాయక్ 1103 ఓట్లు, అంటే 44.39%. సత్యవతి రాథోడ్కి ఇస్తే కనుక 1197 ఓట్లు, అంటే 48.17%, 4% ఓట్లు ఎక్కువ వస్తా ఉన్నాయి. బీజేపీకి 7.44%. బీజేపీ పోటీలో లేనట్టే. సత్యవతి రాథోడ్కి ఇస్తే 4% ఓట్ల లీడ్ లో ఉన్నది. కాబట్టి ఒకవేళ డోర్నకల్లో కనుక రెడ్డి నాయక్ కాదని సత్యవతి రాథోడ్కి ఇస్తే 100% గెలిచే అవకాశం. రెడ్డి నాయక్ ఎంపీ వచ్చు, ఇంకా ఆడ ఎంపీ అవకాశం ఉంటుంది, ఎస్టీ రిజర్వ్డే కాబట్టి. ఇది డోర్నకల్కు సంబంధించి మిత్రులారా. ఇక నెక్స్ట్ వచ్చేసి భూపాలపల్లిలో కూడా గండ్ర సత్యనారాయణ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు. 1088 ఓట్లు వచ్చినాయి, 47.93%. మొత్తం శాంపిల్స్ 2270 శాంపిల్స్ తీసుకున్నాం మిత్రులారా. బీఆర్ఎస్ గండ్ర వెంకటరమణారెడ్డి కనుక నిలబడితే 879 శాంపిల్స్ 38.72% ఓట్లు వచ్చినాయి. బీజేపీ నుంచి కీర్తిరెడ్డి 303 ఓట్లు 13.35%. ఇక్కడ బీజేపీ క్యాండిడేట్ మార్చాల్సిన అవసరం ఉన్నది. అయితే మిత్రులారా గండ్ర సత్యనారాయణ గండ్ర వెంకటరమణారెడ్డి ఇద్దరు నిలబడితే గండ్ర సత్యనారాయణ కాంగ్రెస్ గెలిచే అవకాశం. ఇక్కడ ఇంకో ఈక్వేషన్ ఉన్నది మిత్రులారా.
ఇవాళ. అదేంటిదంటే బీసీ ఈక్వేషన్. ఆ బీసీ ఈక్వేషన్లో ఏంటంటే మధుసూదనాచారికి కనుక టికెట్ ఇస్తే గంటా సత్యనారాయణకు 996, 981 మధుసూదనాచారికి అంటే 43.88% గంటా సత్యనారాయణకి వస్తే 43.22% అంటే చాలా దగ్గర డిఫరెన్స్. అంటే అక్కడ గంటా సత్యనారాయణకు ఒక 0.3-0.4% మాత్రమే లీడ్ ఉన్నది. కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉన్నది. గంటా సత్యనారాయణకి ఇల్లు తెలుసు, మధుసూదనాచారికి కూడా మంచి పేరు ఉన్నది. కాబట్టి అక్కడ మధుసూదనాచారికి కనుక టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి అక్కడ. ఇది భూపాలపల్లి నియోజకవర్గం. నెక్స్ట్ వచ్చేసి ములుగు. ఇక ఈ ములుగు నియోజకవర్గంలో మిత్రులారా 29/5/2026 వరకు చేసిన సర్వే 2819 శాంపిల్స్ తీసుకున్నాము. సీతక్క ధనసరి సీతక్క కాంగ్రెస్ నుంచి వెళ్ళి ప్రస్తుతం అక్కడ మంత్రి ఉన్నది. 1683 ఓట్లు వచ్చినాయి, 59.71%. తిరుగులేదు ఆమె. అక్కడ బడే నాగజ్యోతి కనుక బీఆర్ఎస్ అభ్యర్థి అయితే కనుక 873 ఓట్లు, 30.40%. బడే నాగజ్యోతి పేరు ఎవరు చెప్తలేరు, అక్కడ బీఆర్ఎస్ కేసీఆర్ చెప్తా ఉన్నారు. అంటే అక్కడ కనుక ఒకవేళ చదువుకున్న అభ్యర్థిని, ఒక మహిళను, ఒక డాక్టర్ను, ఒక ప్రొఫెసర్ను, మంచి వాక్చాతుర్యం ఉన్న ఒక మహిళను 30 నుండి 35 సంవత్సరాల వయసులో మహిళను కనుక బీఆర్ఎస్ వాళ్ళు పెడితే 100% సీతక్కను కొడతారు. సీతక్కకు వ్యతిరేకత ఉన్నది, కానీ ప్రత్యామ్నాయం బడే నాగజ్యోతి కాదు. అక్కడ ఇక బీజేపీకి అభ్యర్థే లేనట్టు అక్కడ వేస్తే. సో ఇది మిత్రులారా బీజేపీకి 9.89% ములుగు నియోజకవర్గంలో వచ్చింది. ఇది మొత్తం 12 నియోజకవర్గాలు మిత్రులారా. ఈ 12 నియోజకవర్గాల తర్వాత ఇప్పుడు ఇక్కడ 12 నియోజకవర్గాలలో 8 నియోజకవర్గాలు బీఆర్ఎస్ గెలిచే అవకాశం, 3 నియోజకవర్గాలు కాంగ్రెస్ గెలిచే అవకాశం, ఒక నియోజకవర్గం బీజేపీ గెలిచే అవకాశాలు మన సర్వేలో కనబడతా ఉన్నాయి. మరి ఒకవేళ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే పల్లా రాజేశ్వర్ రెడ్డి మంత్రి అవుతాడు, ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రి అవుతాడు, సత్యవతి రాథోడ్ మంత్రి అవుతుంది. అలాగే వర్ధన్నపేట నుంచి ఉన్న ఆరూరు రమేష్ కూడా మంత్రి అయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇది పూర్తిగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి రాజకీయాలకు అతీతంగా మనం శాంపిల్స్ తీసుకొని ఫీల్డ్ మీదకి పోయి కష్టపడి చేసిన సర్వేలు. ఒక పార్టీతోనే చేయలేము మనం. ఆ పార్టీకి ఏ క్యాండిడేట్ అయితే మంచిగా ఉంటుంది, ఏ క్యాండిడేట్ని పెట్టాలని ప్రజలు అనుకుంటారు, ప్రజలు ఎవరి పేరు చెప్తారు అనేది పూర్తి వివరాలు తీసుకొని చేసిన సర్వే మిత్రులారా. మరి ఈ యొక్క పూర్తి సర్వే పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.